అందరికీ నమస్కారం. 2024లో శని 5 రాశులపై చెడు కన్నేసి ఉంచుతాడు. జాగ్రత్త, దీనిలో మీ రాశి ఉందో లేదో చూసుకోండి. కొత్త ఏడాది ఈ 5 రాశుల మీద చెడు ప్రభావాలు చూపుతాడు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే శని అనుగ్రహం లభిస్తుంది. న్యాయదేవుడు శని అంటే అందరికీ భయమే. శని స్థానం శుభప్రదంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. శనిదేవుని చల్లని చూపుతో ఆర్థిక పరంగా కూడా పుంజుకుంటాడు. కర్మానుసారంగా ఫలితాలు ఇవ్వడం వల్ల ఆయనకు న్యాయదేవుడు అని పేరు వచ్చింది. జ్యోతిష్య శాస్త్రంలో శని స్థాన మార్పుకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. శని అన్ని రాశుల్లో సంచరించడానికి 30 సంవత్సరాలు పడుతుంది. 2024లో శని రాశి చక్రం మారకుండా కుంభరాశిలోనే ఉంటాడు. ఫలితంగా కొన్ని రాశుల మీద శని అదృష్టాన్ని ఇస్తే మరికొన్ని రాశులకి సమస్యలు ఇస్తాడు. ఈ ఏడాది శని రాశి మారకపోయినప్పటికీ తన దిశని మార్చుకుంటుంది. కొన్ని సందర్భాలలో తిరోగమనం కూడా చేస్తుంది. శని అనుగ్రహంతో కొన్ని రాశులకు అదృష్టం పడుతుంది. కానీ శని స్థానం బలహీనంగా ఉంటే మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. 2024లో శని సంచారం ఎప్పుడు మారుతుంది? ఫిబ్రవరి 11, మార్చి 18 వరకు శని దహనం ఉంటుంది. మార్చి 18, 2024న శని ఉదయిస్తాడు. జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు శని తిరోగమన దిశలో ఉంటాడు. శని సడే సతీ దయ ప్రభావం ఏ రాశుల మీద ఉంటుందంటే 2024 సంవత్సరంలో శనిదేవుని కన్ను ఈ 5 రాశుల మీద ఉంటుంది. శనిదేవుని సడే సతీ ప్రభావం కుంభం, మీన, మకర రాశిపై ఉంటుంది. అదే సమయంలో కర్కాటక, వృశ్చిక రాశుల వారికి శనిదేవుని దయ వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. శని సడే సతీ దయ 2 ప్రభావాల కారణంగా ఈ 5 రాశుల వారి జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సడే సతీ దయ ప్రభావం ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఒకసారి ఉంటుంది. చెడు ప్రభావం తగ్గించుకోవడం ఎలా? శని సడే సతీ దయ ప్రభావాలు తొలగిపోయేలా చేయాలంటే కొన్ని పరిహారాలు పాటించి తప్పించుకోవచ్చు. శనివారం నాడు రావి చెట్టు, సెమి చెట్టుని పూజించాలి. అలాగే శనివారం రావి చెట్టుకు, సెమి చెట్టుకు నీరు సమర్పించాలి. సాయంత్రం ఆవ నూనెలో నల్ల నువ్వులు కలిపి చెట్టు ముందు దీపం వెలిగించాలి. శనిదేవుని ఆశీస్సులు పొందడం కోసం సెమి చెట్టును పూజించడం చాలా మంచిది. ప్రతిరోజు శని చాలీసా, శివ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు. ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళి పూజలు చేయడం వల్ల ఆయన శనిదేవుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఆ రోజు మద్యపానం, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.